సాధు సంఘలో మనము భజన గురువులు అవసరమవుతారు. అంటే మనము ఇక్కడ భజన అనేది ప్రారంభించాలి ఇంకా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అనర్థాలను తొలగించుకోవడానికి ఇంకా మొదలు పెట్టాలి మనము. భజన గురువులు అవసరమవుతారు. ఈ ఇద్దరు గురువులు కూడా మరి ఒకరే అయి కూడా ఉండవచ్చు. ఇద్దరు ఒకటే అయి ఉండవచ్చు, లేదా వేరు కూడా అయి ఉండవచ్చు. తర్వాత ఈ విధంగా మనము గురువు యొక్క ఆ యొక్క కృప ద్వారా సాధకుడు ఏం చేస్తాడంటే రోజంతా భజనలో పాల్గొంటూ ఉండి మరి సజాతీయ సాంగత్యంలో ఈయన ఉంటాడు. ఇది కొంచెం ముఖ్యమైనది అనమాట. అంటే సజాతీయ సాంగత్యము అనే దాంట్లో ఉంటాడు. అంటే ఉదాహరణకు మనము గౌడీయ వైష్ణవులం కాబట్టి మనము సజాతీయ అంటే మనము గౌడీయ వైష్ణవ పరంపరను అనుసరిస్తున్నాము. కాబట్టి మనము గౌడీయ వైష్ణవుల యొక్క సాధువుల యొక్క సాంగత్యంలోనే ఉంటాం. దీన్నే మనము సజాతీయ అంటాం. అర్థమైందా ప్రభుజీ, మాతాజీలు? ప్రభుజీ అర్థమైంది కదా? అంటే ప్రభు సజాతీయ అంటే గౌడీ వైష్ణవ పరంపర అనే ప్రభు కాదు. ఏ సాంప్రదాయానికి చెందిన వారు ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారి భక్తుల మధ్య భజన క్రియ అనేది చేస్తారు. అర్థమైందా ప్రభుజీ? అవును ప్రభు. అంటే గౌడీ సాంప్రదాయం ఉన్నారు కాబట్టి మనం వాళ్ళను మాత్రం గురువులుగా తీసుకొని వాళ్ళను మనం తీసుకుంటామని సాంప్రదాయం వారు ఆ సాంప్రదాయముకు చెందినటువంటి భక్తుల యొక్క హరే కృష్ణ అర్థమైంది కదా ప్రభుజీ? మనము గౌడీయ వైష్ణవం పోయి శ్రీ సాంప్రదాయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అర్థమైంది కదా? అంటే సజాతీయ అంటే అదే అనమాట. సజాతీయ సాంగత్యం అంటే అదే. ఈ విధంగా సజాతీయ సాధు సంఘాన్ని పొంది మరి రోజంతా కూడా భజన అనేది చేస్తూ ఉంటాడు. సజాతీయ సాధు సంఘంలో రోజు భజన చేస్తుంటాడు. భజన చేసి మరి సరైనటువంటి మర్యాదలను కూడా ఆయన నేర్చుకుంటుంటాడు. ఆ విధంగా ప్రభుజీ మీది రీసౌండ్ వస్తుంది. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు సజాతి అంటే శీల ప్రభుపాద శిష్యులు ఎవరైనా ఒకటే కదా? అవును ప్రభుజీ. దాంట్లో మళ్ళీ ఒక గురువు శిష్యులే కలవాలని ఏం లేదు కదా? మాట లేదు ప్రభుజీ. మనం అందుకే గౌడీయ వైష్ణవ అని రాశాం కదా. మనదంతా ఒకే కుటుంబం. మన గురువులు వేరే ఉండొచ్చు, మన అదంతా సంబంధం లేదన్నమాట. ఈ విధంగా ఆయన సాధు సంఘలో మరి వస్తారు, సజాతీయ సాంగత్యం తీసుకుంటారనమాట. సాధు సంఘకు వచ్చిన తర్వాత భజన గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటాడు. మరి శ్రద్ధలో ఉన్నటువంటి గురువు, సాధు సంఘంలో ఉన్నటువంటి గురువు ఒకరే అయి ఉండవచ్చు, లేదా
వేరు వేరు కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా క్లాసులు చెప్పడంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అంటే భగవంతుని యొక్క మహిమలను ప్రచారం చేయడంలో శ్రవణం వేరే వాళ్ళకి చేసేటట్టు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా కీర్తనలు వాటిలో మరి ఎక్కువగా ఆసక్తి కలిగి వాటిలో ప్రావీణ్యం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా చెప్తున్నాం అన్నమాట. రెండిటిలో ప్రావీణ్యం ఉన్నవారు కూడా ఉండవచ్చు. దానికి ఏమీ సంబంధం లేదు. ఈ విధంగా మరి భజన క్రియలో అతడు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. అతని కర్మలు మరియు సాధనాలు అన్నీ వదిలి భక్తిని మాత్రమే చేస్తున్నారు. కానీ దీని అర్థం ఏమిటంటే ఆయన అనాసక్తిగా ఉన్నాడని కాదు. ఇక్కడ భజన క్రియలో ఏం చేస్తున్నాడంటే ఆయన రోజంతా కూడా భజన చేస్తున్నారు. భజన అంటే సంకీర్తనం అనుకోండి. మరి అలాంటప్పుడు మరి అప్పుడు ఆయన కర్మలను మరియు పూర్తిగా వదిలేస్తాడా అంటే పూర్తిగా వదిలేయలేడు. మరి కర్మలను మరియు పూర్తిగా వదిలేయలేడు. కొన్నిసార్లు పూర్తిగా వదిలేయచ్చు కూడా. అంటే అప్పటికి పూర్తిగా వదిలేయలేడు. ఎందుకంటే కర్మలు వదిలి భక్తి మాత్రమే చేస్తున్నారు. అలా మరి ఆయనకి పూర్తి విశ్వాసం అనేది ఉందా అంటే ఇంకా పూర్తి విశ్వాసం లేదు. పూర్తి విశ్వాసం ఉంది కానీ క్షమించండి, పూర్తి విశ్వాసం ఉంది కానీ ఇక్కడ ఆయన పూర్తిగా ఇంకా ఈ యొక్క కోరికలు అన్నీ వదిలేశాడా అంటే లేదు. పూర్తి అనాసక్తి అనేది ఇంకా రాలేదు. పూర్తి అనాసక్తి అనేది ఇంకా అతనికి రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే ఆయన కోటాను కోట్ల జన్మల నుంచి వస్తున్నారు. ఆ మార్గంలో ఆయనకి పూర్వజన్మ సంస్కారాలు అనేటివి ఇంకా ఆయన మనసులో ఉన్నాయి. సంస్కారాలు అంటే ఎవరైనా చెప్తారా ప్రభుజీ? మన వాసనా బలం. మీ రీసౌండ్ వస్తుంది ప్రభుజీ. అనాసక్తి ఎందుకు రాలేదు అంటే చూడండి, ఆయనకి శ్రద్ధ ఉంది, భజన కూడా ప్రారంభించాడు, ఇంకా అనాసక్తి అనేది రాలేదు కోరికల మీద వీటన్నిటి మీద. ఎందుకంటే పూర్వ సంస్కారాలు అనేటివి ఆయనకున్నాయి. మరి సంస్కారాలు అంటే ఏమిటి? చూడండి, మనము చూస్తూ ఉంటాము కొన్నిసార్లు కొంతమందికి దొంగతనం చేయడం తప్పు అని తెలిసినా దొంగతనం చేస్తూనే ఉంటాడు. కొంతమందికి ఈ యొక్క ఏదైనా సరే అగ్ని అంటే భయం ఉండదు, కొంతమందికి నీరంటే భయం ఉండదు, కొంతమందికి తప్పు చేయాలనే ఆ భావన అనేది రాదు, కొంతమందికి ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉంటుంది. ఇలా మనకి పూర్వజన్మలో అనేక జన్మలలో కొన్ని సంస్కారాలు అనేటివి, కొంతమందికి ఫలాని ఆహారం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఫలాని ఆహారం అంటే ఇష్టం ఉండదు. ఇలా సంస్కారాలు అనేటివి బాగా మన మనస్సుల్లో ఉంటాయన్నమాట. అంటే పూర్వజన్మల్లో కొన్ని కర్మలు యొక్క సంస్కారాలు అనేటువంటి వాటి ద్వారా
ఇక్కడ మనం ఇది కూడా ముఖ్యమైన పాయింట్, దృఢమైన శ్రద్ధ కలిగినటువంటి సాధువుల సాంగత్యంలో ఉన్నారు ఈయన. సాధువుల సాంగత్యంలో తీవ్రమైన భజన చేస్తారు. ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఈ శుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళు చెప్పారు. ఆయనకు ఏం తెలుసు అంటే ఈ యొక్క భజన అనేది తీవ్రంగా చేయడం వల్ల అనర్థాలు, కోరికలు అన్నీ కూడా, సంస్కారాలు అన్నీ వెళ్ళిపోతాయని ఆయనకు తెలుసు. ఈ యొక్క భజన అనేది మనము తీవ్రంగా చేయడం వల్ల ఈ అనర్థాలు, తర్వాత కోరికలు అన్నీ కూడా, సంస్కారాలు అన్నీ పోతాయని ఆయనకు తెలుసు. అన్నీ పోతాయని శుద్ధ భక్తుల ద్వారా విన్నాడు, చేస్తున్నాడు. అర్థమైన సాధు సంఘంలో ఆయన మెల్లగా ఎలా వస్తున్నాడో మీరు గమనించాలి. తర్వాత ఇది వల్ల మీకు పంపిస్తాం, మళ్ళీ మీరైనా చూసుకోవచ్చు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కర్మలు అనేటివి చేయకుండా, ఈ కర్మ అనేది నా కుటుంబాన్ని పోషించదు అని ఆయన తీవ్రంగా భజన అనేది చేస్తాడు. కానీ ఇక్కడ మనం గృహస్థులం ఉన్నాము. మరి గృహస్థుల విషయంలో ఏంటి పరిస్థితి? ఒకవేళ బ్రహ్మచారి అయితే కర్మలను వదిలేస్తాడు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంటే కర్మలను వదిలేసి, ఎందుకు కర్మలు అనేటివి నన్ను పోషిస్తాయి అనేటువంటిది ఇక ఆయనకి లేదు. కర్మలు నన్ను పోషిస్తాయి అనేది లేదు. నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తాయి అనేది విడిచిపెడతాడు. విడిచిపెట్టి భజన అనేది చేసుకుంటూ ఉంటాడు. భజన 24/7 అంటే 24 గంటలు, వారానికి 7 రోజులు భజన చేస్తూ ఉంటాడు. కానీ మనము గృహస్థులము. మరి గృహస్థుల విషయంలో ఎలా ఇది అంటే, గృహస్థుల విషయంలో ఇది ఎలా అంటే, ఇక్కడ ఇందాక మనము జ్ఞాన మార్గంలో కూడా కర్మలను వదిలిపెట్టినప్పుడు మనం ఇదే చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ వచ్చిన సాధు సంఘంలోకి వచ్చారు. సాధు సంఘంలోకి వచ్చి వాళ్ళు నిరంతరము మరి భగవంతుని యొక్క నామాలను, గుణాలను, లీలలను వింటూ భజన చేసుకుంటూ ఉన్నారు. కర్మలను వదిలేశారు. మరి ఇది బ్రహ్మచారులకు అలాంటి వారికి అయితే సరిపోతుంది. మరి గృహస్థులకు మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనం ఇప్పుడే కర్మలను వదిలేయలేము. మరి వాటికి ఏంటంటే మనము కర్మలను చేయాలి. గృహస్థులు కర్మలు చేయాలి. జీవన అవసరములకు మాత్రమే చేయాలి, లగ్జరీగా ఉండేందుకు కాదు. అంటే ఇంద్రియ భోగ తృప్తి కోసము అన్యాయంగా ధనాన్ని ఆర్జించకూడదు. ఏదైతే సరళ జీవనము, ఉన్నతమైన ఆశయం కోసము మనము ఆ మాదిరి జీవించాలి. అందుకే భగవంతుల వారు చెప్పారు, 8.7వ శ్లోకం భగవద్గీతలో, తస్మాత్ సర్వేషు కాలేషు
ఎక్కడైనా పదాలు కొంచెం తప్పు ఉంటే క్షమించండి, స్పీడ్గా రాస్తున్నాం కదా. మాం అనుస్మరణ యుద్ధచ అన్నారు. ఒక విషయం మనం గమనించుకోవాలి, భగవద్గీత చెప్పింది గృహస్థుడైనటువంటి అర్జునునికి. గృహస్థ జీవితంలో ఉండి అర్జునుడు అంతటి భక్తి చేశారు. భగవద్గీత నువ్వు భగవద్గీతను భగవంతుడు, ఇది అందరికీ తెలుసు, మీకు అందరికీ భగవద్గీతను భగవంతుడు బ్రహ్మచారికి సన్యాసికి వీళ్ళకు చెప్పలేదు, గృహస్థుడైన అర్జునికి చెప్పారు. ఎందరో గృహస్థులు భాగవతంలో శుద్ధ భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళారు, వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదే అర్జునుడికి చెప్తున్నారు 8.7వ శ్లోకంలో, తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరణ యుద్ధచ అన్నారు. అంటే నీ యొక్క విద్యుక్త ధర్మాలను నీవు నిర్వర్తిస్తూ నీ యొక్క విద్యుక్త ధర్మాలను వదిలివేయకూడదు. గృహస్థులు ధర్మాలను నిర్వర్తిస్తూ నిరంతరము నన్ను స్మరించు అన్నారు. మనం కూడా మన బాధ్యతలు అయిపోయిన తర్వాత మరి వదిలేసి మనం కూడా ఈ యొక్క 24/7 భక్తి అనేది చేయొచ్చు. మరి ఇది ఎందుకు ఇలా చెప్పారు అంటే చూడండి, ఎవడైనా సరే మరి ఈ యొక్క కర్మలను వదిలేసే అధికారం రాకున్నా కూడా తన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతోనో, భార్యతో పడకనో, చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళతో పడకనో, తర్వాత ఆయనకి అనేకమైన బాధలు రావడం వల్ల, ఈ విధంగా అప్పులు పాలవ్వడం వల్ల ఆయన ఏం చేస్తారంటే, నేను కూడా భక్తి చేస్తున్నాను, సాధు సంఘంలో భజన క్రియ చేస్తున్నాను, నేను కర్మలను వదిలేస్తాను, ఇల్లు వాకిలి వదిలేసి భార్యా పిల్లలను వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటాడు. అలా మనము అనకుండా ఏం చేయాలి అంటే, ఒకవేళ సాధువు యొక్క సాంగత్యంలో భజన క్రియ చేస్తున్నా కూడా భక్తుడు అనేటువంటి వారు సమాజంలో ఒక ఉదాహరణ చూపించడానికి అతడు కర్మలను చేస్తున్నట్లుగా ఉంటాడనమాట. అలాగానే మనం కూడా మన యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తించాలి. ఏదైతే సరళమైన జీవనము, ఉన్నతమైన ఆశయం కోసం మనం జీవించాలి. అన్యాయంగా డబ్బు అనేది సంపాదించుకోకుండా ఏదైతే మన జీవన అవసరాలకు కావాలనో అంతవరకు సంపాదించుకొని గృహస్థలమైన మనము మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క కాలాన్ని ఎక్కువ సమయము భగవంతుని యొక్క సేవలో గడిపేందుకు మనము వినియోగించుకోవాలి. కాలాన్ని ఎవరికి వారు దాన్ని నియంత్రణ చేసుకొని భగవంతుని ప్రార్థిస్తే మనకు ఒక అవకాశం అనేది వస్తుంది, ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అని. ఎక్కడ ఉన్నా ఒక 5 నిమిషాలు టైం దొరికినా కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకం వల్లె వేసుకోవడము, ఏదో ఒకటి మన క్లాసులు ఒక 10 నిమిషాలు టైం దొరికినా ఏదో ఒక క్లాస్, చిన్న చిన్న క్లాసులు వినడము, ఇలా మన జీవితము అంతా మరి అలా గడపాలన్నమాట. అలా కాలాన్ని మనము వృధా చేయకుండా గడపాలి. ఆ విధంగా అర్జునుడికి చెప్తున్నారు, నీవు అయ్యా అనుస్మరణ యుద్ధచ, పని చేస్తున్నప్పుడు కూడా నీవు నన్ను గుర్తు చేసుకోవాలి అన్నాడు. ఇది మనకు కూడా వర్తిస్తుందన్నమాట. అర్జునుడు అంతటి యుద్ధంలో ఉన్నాడు, కొంచెం ఏమరపాటు వస్తే అర్జునుని తల తెగి పడిపోతుంది. అంతటి యుద్ధంలో మరి ఏంటయ్యా నువ్వు నిన్ను తలుసుకోమని చెప్తున్నావని అర్జునుడు అనలేదు. భగవంతుడు చెప్పారు, నువ్వు నన్ను తలుసుకోవాలి, నన్ను స్మరించాలి నిరంతరము అని చెప్పారు. కాబట్టి మనం కూడా మన యొక్క పనులు చేస్తున్నప్పుడు కానీ, మనము ఏదైనా ఉన్నప్పుడు కానీ నిరంతరము భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా ఈ యొక్క సాధువు ఏం చేస్తున్నాడంటే 24 గంటలు భజన చేసుకుంటున్నాడు. భజన చేసుకుని ఆయన బాహ్యానికి కర్మ చేయని అవసరం లేదు ఆయన, కానీ కర్మను చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే చూడండి, భార్యా పిల్లలను వదిలి అడవికి వెళ్ళి 24 గంటలు జపిస్తే మరి మిగిలినటువంటి సభ్య సమాజం ఏమనుకుంటుంది, కృష్ణుడిని ఏమనుకుంటుంది, ఏంట్రా వీడు ఏం భక్తి చేస్తున్నాడు, ఏమి కృష్ణుడు రా స్వామి, వీడు అందరినీ వదిలేమని చెప్పాడా కృష్ణుడు అని చెప్తారు. వారికి తెలియదు కాబట్టి మనం కృష్ణునికి అపఖ్యాతి తెచ్చినట్లు, కృష్ణునికి దూషణలు ఇచ్చినట్లు మనము అక్కడ ప్రవర్తించకూడదు. మనము కుటుంబంలోనే ఉండి
అనాసక్తంగా రాగద్వేషాలు లేకుండా తీవ్రమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా మనము మన జీవన అవసరాల కోసము డబ్బును సంపాదించుకుంటూ ఆ విధంగా మనం గృహస్థ జీవనంలోనే భక్తి చేస్తూ ముందుకెళ్ళవచ్చు. తర్వాత పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత దాని సంగతి వేరు. ఒకవేళ మీరు వానప్రస్థం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, చాలామంది యువకులు తమ ఇళ్లను భార్యలను విడిచిపెట్టి కుటుంబ బాధ్యత నుంచి దూరంగా ఉంటారు. ఇది సమాజంలో అలజడిని సృష్టిస్తుంది. అందుకే నాయకుడిగా సమాజంలో బాధ్యతాయుతంగా ఉండడానికి ఉదాహరణగా ఉండడం అనేది చాలా అవసరము. మన సమాజంలో ఒక యువకుడైనటువంటి గృహస్థుడు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అందుకే తన యువకురాలైన భార్యను వదిలి వానప్రస్థం అనేది తీసుకోకూడదు అని మనకి ఇక్కడ మనం గమనించాలి. మనం ఆయన వెళ్ళిపోయాడు కదా నేను కూడా వెళ్ళిపోతాను అని అనకూడదు. జ్ఞానులు కూడా ఉదాహరణ చూపించడానికి కర్మలను చేస్తారు. మనకు 3వ అధ్యాయము 22వ శ్లోకము, తర్వాత ఆ యొక్క 20వ శ్లోకము, కర్మన్నైవహి సంసిద్ధిమాస్థిత జనకాదయ. జనకుడు కూడా మహారాజు, ఆయన గృహస్థుడు, ఆయన కర్మలు చేశాడు. సాధారణ జనానికి ధర్మ మార్గంలో నడిపించడానికి కర్మలు చేశారయ్యా అని చెప్తారు. అలాగే శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి యజ్ఞదాచరతి శ్రేష్ఠ సతో దేవేతరో జన, ఆ శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి కర్మలను చేస్తారు. ఆ శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి యొక్క కర్మలను చూసి మిగతా వారు కూడా వాటిని అనుసరిస్తారు. కాబట్టి మనము సడన్గా సంఘంలో మరి ఉత్పాతాలను కలిగించకూడదు. తర్వాత భగవంతుడు కూడా అంటారు, నాకు కర్మలను చేసేటువంటి అవసరము లేకున్నా కూడా నేను కర్మలను చేస్తానయ్యా. ఎందుకంటే నేను కర్మలను చేయకపోతే నన్ను చూసి చాలామంది కర్మలను చేయరు, అప్పుడు వాళ్ళు సమాజంలో అలజడి అనేది సృష్టిస్తారు అని చెప్తారు. కాబట్టి మనం కర్మలను చేసినా కూడా అనాసక్తంగా ఉండాలి. అది ఇంకా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. రాగము ద్వేషము తీవ్రమైన అటాచ్మెంట్లు, ఈ శరీరంతో వచ్చినటువంటి బంధాల మీద తీవ్రమైన అటాచ్మెంట్స్ లేకుండా ప్రస్తుతానికి ఉన్న మెల్లమెల్లగా మనం వాటిని తగ్గించుకుంటూ రావాలి. ఆ విధంగా మనం కుటుంబంలోనే ఉంటూ మరి భక్తిని అనేది చేయాలి. మరి రూపగోస్వామి చెప్పినటువంటి 64 అంగాలలో ఏదో ఒకటి కానీ కొన్నిటి కానీ మనం తీసుకుని మనం గృహస్థ జీవనంలో ఉన్న కూడా భక్తిని అనేది చేయవచ్చు అని మనకి భగవంతుడు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి మనము ఎప్పుడైతే మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత అక్క మన ఇష్టం అన్నమాట, కాక అప్పుడు మనం వానప్రస్థం స్వీకరించవచ్చు. స్వీకరిస్తే మంచిది. ఎందుకంటే ఇంకా ముసలితనంలో కూడా నా మనముడు అలాంటివన్నీ ఫీలింగ్స్ లేకుండా ఇంకా మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మనం భగవద్ధామం వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంలో వానప్రస్థాన్ని స్వీకరించవచ్చు. అలా కూడా మనం చేయవచ్చు. ఎవరి అవసరాలను బట్టి వారు అలా చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా రూపగోస్వాముల వారు చెప్పినటువంటి 64 అంగాలలో కొన్నిటిని కానీ ఒక్కటైనా సరే లేదా ఒక్కటైనా సరే తీసుకొని ఈ యొక్క సాధు సాంగత్యంలో ఈయన సాధు సాంగత్యంలో భజన అనేది చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన అనర్థ నివృత్తి అనేది క్రమంగా చేసుకుంటూ ఉంటాడు. చూడండి, మనకు మాధుర్య కదంబి అనేటటువంటి పుస్తకంలో బహుశా మీరు ఒకవేళ ఎప్పుడైనా వింటామంటే మనం మధ్యాహ్నం క్లాసులు పెట్టుకోవచ్చు. 18 రోజులు అలా ఉంటుంది అది క్లాసు. దాంట్లో చెప్తారు, మరి అనర్థ నివృత్తి అనేది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. మధ్యలో మనం పాపాలు చేయకూడదు. చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. మనం జపం చేస్తూ ఉండాలి, భగవంతుని గురించి వింటూ ఉండాలి, భక్తి చేస్తూ ఉండాలి. చివరి వరకు ఆసక్తి భావ స్టేజ్ వరకు కూడా మనకి అనర్థ నివృత్తులు అనేటివి జరుగుతూనే ఉంటాయి. అంటే మనలో ఉన్నటువంటి అనర్థ నివృత్తులు తొలగిపోతూ ఉంటాయి క్రమక్రమంగా. దాన్నే మనము ఏకదేశవర్తిని, బహుదేశవర్తిని, ఇలా మనము 4 రకాలైనటువంటి పేర్లతో మనం పిలుస్తాం. అటువంటిది ఏదైనా మనం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం చర్చ చేసుకుంటాం. ఈ విధంగా సాధు సాంగత్యములో ఈయన అనర్థ నివృత్తి అనేది చేసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాడు. అనర్థాలను నివృత్తి చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు ఈయన. ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు ఈయనకు ఉన్నటువంటి భౌతికమైన కోరికలు అన్నీ కూడా మెల్లమెల్లగా నశిస్తూ ఉంటాయి. ఈ సాధు సాంగత్యంలో మరి అందరూ కూడా
దృఢంగా ఉన్నటువంటి ఆ శుద్ధ భక్తులు మాత్రమే ఉంటారు భజన క్రియలో, మరి సాధు సాంగత్యంలో. అలా అందరూ కలిసి భజన చేసుకోవడం వల్ల అందరూ కూడా సమిష్టిగా పురోగమించగలరు. కాబట్టి కొత్త సాధకుడైనా కూడా అతడు ఈ యొక్క సజాతీయ సాధు సాంగత్యంలో ఉన్నప్పుడు ఆయన ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సాంప్రదాయం కాకుండా వేరే వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్ళి భజన చేస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ఒకటి పాటిస్తూ ఉంటారు, మనం ఒకటి పాటించవలసి ఉంటుంది, అప్పుడు మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ఇది మనకు సాధు సంఘ అన్నమాట. ఈ సాధు సంఘంలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనము భజన క్రియలేనికి ముందుకెళ్తాము. మాతాజీలు, ప్రభుజీలు ఎవరైనా సాధు సంఘంలో మరి ఉంటే మీరు ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మనం ముందుకెళ్తాం. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభుజీ. 64 అంగాలు అంటే ఏవి ప్రభు? ప్రభుజీ 64 అంగాలు. 64 అంగాలు మీకు ఫోటో పెడతా ప్రభుజీ. మనకి భక్తి రసామృత సింధులో ఉంటాయి. అంటే భగవంతుని గురించి శ్రవణం చేయడము, భగవంతుని కీర్తించడము, భగవంతుని స్మరించుకోవడము, భాగవతం చదవడము, భగవద్గీత చదవడము, ఇలా ఉన్నాయన్నమాట. కొన్ని మందిర మార్జనం చేయడము, పుష్పసేవ చేయడము, ఇలా ఉన్నాయి. మీకు ఫోటో పెడతాను ప్రభుజీ. 64 అంగాలంటే అవే. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ, హరే కృష్ణ, అర్థమైంది ప్రభు. దీంట్లో ఏమన్నా మరి ప్రశ్నలు లేకుంటే మనం ముందుకెళ్తాం. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, మాతాజీలు. మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ముందుకెళ్దామా? వెళ్ళండి ప్రభు. హరే కృష్ణ. ఎవరికైనా మాతాజీలు అందుకు అర్థం కాలేదా, అర్థమైంటే ముందుకెళ్దామా, ఎట్లా చెప్పండి మాతాజీ, ప్రభుజీలు. హరే కృష్ణ. ఎవరైనా చెప్తారా? అందరికి అర్థమైందా? ముందుకెళ్దామా? అర్థమైందిలే ప్రభుజీ, ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. ఈ విధంగా మనకు శ్రద్ధ చూసాము, సాధు సంఘ చూసాము. ఇప్పుడు మనకు భజన క్రియ వస్తుంది. మనకు తర్వాత స్టేజ్ ఏంటంటే భజన క్రియ. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మన భక్తి మార్గంలో వస్తున్నాయి. మీరు జ్ఞాపకం ఉందా? ఉంది ప్రభు. ఓకే. అదే మళ్ళీ ఏమన్నా ఈరోజు ఏమన్నా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో తెలియదు నాకు. జాయిన్ అవుతామన్నారు. మరి ఇక్కడ వచ్చాయి చూడండి. శ్రద్ధ చర్చించాము, సాధు సంఘ చర్చించాము. ఇప్పుడు ఇక మూడవది మనము భజన క్రియ చర్చించాలి. కనిపిస్తుంది కదా మాతాజీ, ప్రభుజీలు స్క్రీను? కనిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఇక భజన క్రియ. భజన క్రియలో మనకి ఏమేమి జరుగుతుంది ఇప్పుడు చూద్దాము. శ్రద్ధ వచ్చింది, సాధు సంఘలోకి వెళ్ళారు. ఇది నోటికి రావాలి మీకు బాగా. భజన క్రియ ఇప్పుడు చేస్తున్నారు. ఇది భక్తి మార్గంలో పురోగతి అన్నమాట. భక్తి మార్గంలో ఆయన ఎలా పురోగమించి వెళ్తున్నాడు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఈ భజన క్రియలో ఏమవుతుందంటే భక్తుడు అనేటువంటి వాడు దృఢమైన శ్రద్ధ వచ్చింది, భక్తిలోనికి ప్రవేశించాడు, మరియు ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తున్నాడు. ఋషికేశ సేవనం. తన ఇంద్రియాలన్నింటినీ కూడా మరి హరే కృష్ణ. దృఢమైన శ్రద్ధ వచ్చింది, సాధువుల సాంగత్యములో భజన క్రియ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ చేస్తూ ఆయన భజన క్రియలోనికి
సాధు సాంగత్యంలో మరి భజన క్రియ చేస్తున్నారు. మరి భజన క్రియ చేస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తన ఇంద్రియాలన్నిటినీ శ్రీకృష్ణుని సేవలో వినియోగిస్తున్నారు. భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తున్నారు. ఎలా వినియోగిస్తున్నారు అంటే ఈయన 24 గంటలు ఋషికేశ సేవనం అంటే మన ఇంద్రియాలన్నీ భగవంతుని యొక్క సేవలో వినియోగించడము అని దానికి అర్థం అన్నమాట. అదే మనం ఇక్కడ రాశాము, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన మరి భక్తుడు అనేటువంటి వాడు తన ఇంద్రియాలను ఏం చేస్తున్నాడయ్యా అంటే ఈ భక్తుడు ఈయన అని మనం రాసినప్పుడల్లా మనకి ఇక్కడ భక్తుడు అన్నమాట. ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఈయన 24 గంటలు తన ఇంద్రియాలను భగవంతుని సేవలోనే వినియోగిస్తున్నాడు. ఎలా వినియోగిస్తున్నాడు ఈయన అంటే మనము అంబరీష్ మహారాజు యొక్క చరిత్ర మీకు తెలిసింటే ఆయన ఎలా వినియోగించాడో మరి అలాగానే ఇక్కడ రాశారు. ఎలాగంటే మనం ఒక్కొక్క పాయింట్ రాస్తాము. ఎలా మరి ఈయన వినియోగిస్తున్నాడు ఇంద్రియాలను అంటే అతడు నిరంతరము తన చెవులతో భగవంతుని యొక్క పవిత్ర నామాన్ని వింటున్నాడు. తాను తన చెవులతో నిరంతరము 24/7 భగవంతుని పవిత్ర నామాలను వింటున్నాడు. ఇది శ్రవణం అన్నమాట. తర్వాత రెండవ పాయింట్ ఏమిటంటే భగవంతుడి యొక్క దర్శనానికి ఆయన కళ్ళు ఉవ్విళ్ళూరుతున్నాయి. తన కళ్ళతో భగవంతుని యొక్క సచ్చిదానందమైన విగ్రహాన్ని చూస్తున్నాడు. భగవంతుని యొక్క దర్శనం అనేది చేసుకుంటున్నాడు. తాను తన కళ్ళతో భగవంతుని సచ్చిదానందమైన విగ్రహాన్ని చూస్తున్నాడు. విగ్రహం అంటే సాక్షాత్తుగా భగవంతుడే. విగ్రహమును దర్శిస్తున్నాడు నిరంతరము. అంటే నిరంతరము మరి వింటూ మరి నిరంతరము దర్శిస్తాడని మళ్ళీ అలా ప్రశ్న లేదు. అంటే ఆయన నిరంతరము ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయిపోతున్నాడు. తన ఇంద్రియాలను ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేస్తున్నాడు. తన చేతుల ద్వారా భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. లేదా తన చేతుల ద్వారా భగవంతునికి పూలు కుడుతున్నారు. ఎలాగైనా చేసుకోవచ్చు. భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. లేదా పూలు కుడుతున్నారు. ఇలా ఏదైనా కూడా పూలు ఇలా ఏదైనా మరి చేయొచ్చు. తర్వాత చూడండి, కాళ్ళు ఉన్నాయి. తన కాళ్ళతో భగవంతుని యొక్క తీర్థక్షేత్రాలను దర్శిస్తున్నాడు. తన కాళ్ళతో సినిమాకి వెళ్ళలేదు. తన కళ్ళతో సినిమాను చూడలేదు. తన చేతులతో పనికిరాని ఆహార పదార్థాలన్నీ తినడం లేదు. తన చెవులతో పనికిరాని చెత్త విషయాలన్నీ కూడా వినలేదు ఈయన. ఆ విధంగా తన మనస్సులో అన్ని భగవంతుని యొక్క ఆలోచనలను నింపుకున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడాయా అంటే
తన హరే కృష్ణ ప్రభు. ఎవరన్నా ప్రశ్న ఉందా? ఎవరికి అడిగా? లేదు ప్రభుజీ, ఇది చాలా గంభీరమైన విషయం ప్రభుజీ. చెప్పడానికి ఏమో ఈజీగా ఉంది, అన్ని చేయొచ్చేమో అని, కానీ అంత ఈజీగా నిలబడలేకుండా. అతడు తన చిత్తాన్ని అంతా కూడా భగవంతునికి సంబంధించినటువంటి సంస్కారాలలో స్టోర్ చేస్తున్నారు. చూడండి, చిత్తము అనే దానికి ఎవరైనా మరి చిత్తము అంటే ఏమిటి? ఎవరైనా సమాధానం చెప్తారా? ఎవరికైనా తెలుసా? చిత్తము అంటే మనసు హలో కదా బ్రో. ప్రభుజీ. కాదు మాత. హృదయ అంతర్భాగము భగవద్గీతలో ఒక ప్రభుజీ. చోట వస్తుంది ప్రభుజీ, చిత్తం అంటే తన చిత్తాన్ని ఖాళీ చేసుకోవాలంటాడు. ఏం ఉండించుకోకూడదు నన్ను తప్ప ఆ చిత్తంలో అంటాడు. అంటే చిత్తం అంటే మన మన ఊహా జ్ఞానాలలో ఏవేవో ఉంటాయి అన్నమాట. హృదయం అనుకుంటా ఇంకా ప్రభుజీ. ఒక్కొక్కరు మాట్లాడారు. హృదయాన్ని ప్రభుజీ ఒక్కొక్కరు ప్రభు మాట్లాడారు. హృదయము, భగవద్గీతలు ఏం చెప్తారంటే హృదయం నాకు అర్పించాలంటాడు, చిత్తం నీ చిత్తం ఖాళీ చేసుకోవాలంటాడు. చిత్తంలో ఏం ఉంచుకోకూడదు. అంటే నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి అనేది హృదయములో భగవంతుని తలుచుకోవాలా, చిత్తంలో ఎటువంటిది ఉండకూడదు అన్నమాట. ఇది చేయాలా ఇది చేయకూడదని. హృదయం అనేది చిత్తం అనేది. అంటే చిత్తం అంటే మనం పూర్వజన్మల నుంచి వచ్చినది, నెక్స్ట్ చేయబోయేది, ఇవి రెండు కలిపి ఉంటాయి చిత్తంలో. ఇంకా హలో ఎవరన్నా హలో మాట్లాడారు? ప్రభుజీ. చిత్తం అంటే హరే కృష్ణ హృదయ ప్రభు. అంతర్భాగం ప్రభుజీ. చిత్తము అంటే మనసు కాదా ప్రభుజీ? హృదయమా? హృదయం అన్న మనసు అన్న రెండు ఒకటే కదా? మనస్సు చిత్తము వేరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే చెప్పండి మాతాజీ. మనస్సు, చిత్తము, అహంకారము, బుద్ధి అనేది ఆ చిత్తం అనేది ఒక పొర ప్రభుజీ, సూక్ష్మ శరీరం. ఇంకా మాతాజీ, ఇంకా ఎవరైనా? ప్రభుజీ ఎవరు? హలో ప్రభుజీ, నేను సుబ్బారెడ్డిని ప్రభుజీ. ఆ, హృదయ అంతర్భాగము ప్రభుజీ చిత్తం అంటే గిన బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్తారు చూడు ప్రభుజీ, చిత్తమునందున్న చిన్మయ స్వామిని దర్శించురా హరే హరే అని. ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇక్కడ నేను రాశాను, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఈయన మీరు తన ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో అది కాదు ఆలోచన ప్రభుజీ. చిత్తము అంటే ఏమిటి అనేది నేను రాశాను. అది ఒక హరే ఉదాహరణ మనం చెప్పుకునే. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. చిత్తము అంటే ఏమిటి? మీరు మీ స్నేహితులు ఒకరోజు చదవండి. షాపింగ్ వెళ్ళారు. అదేనా ప్రభుజీ? అదే అదే మాతాజీ, అదేలేండి. ఒకరోజు షాపింగ్ వెళ్ళారు. అక్కడ ఇంటికి షాపింగ్ వచ్చారు. ఇప్పుడు మీ స్నేహితుడు అక్కడ 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 ఒక అమ్మను చూసావా అని అడుగుతారు. లేదే అని నీవు చెప్తావు. కానీ అక్కడ బొమ్మ ఉంది, కానీ అక్కడ అంతే ప్రభుజీ ఉండేది. ఇక్కడ చిత్తము అంటే ఏమిటంటే మనం ఒక ఉదాహరణ ద్వారా మనం వివరించుకుందాం. మీరు మీ స్నేహితుడు ఒకరోజు షాపింగ్ మాల్ వెళ్ళారు. అక్కడ షాపింగ్ అంతా చేసి ఇంటికి వచ్చారు. అప్పుడు మీ స్నేహితుడు నిన్ను అడుగుతారు, అరే రాజేష్, ఆ మూలన ఒక అందమైన బొమ్మ, చిన్న బొమ్మ ఉంది, నువ్వు చూసావా అంటారు. నీ స్నేహితుడు, నేను చూడలేదే, ఎక్కడుంది రా అది అంటారు. నువ్వు కూడా చూసావురా, ఆ మూల చూసావు, నువ్వు ఆ పక్కకే వెళ్ళావు, మరి అక్కడంతా కూడా నీవు ఆ ర్యాకుల్లో చూసావు ఏమేమి వస్తువులు ఉన్నాయో, నువ్వు ఎందుకు చూడలేదు అని అంటాడు. అప్పుడు రాజేషు, నేను చూడలేదురా అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆ యొక్క స్నేహితుడి యొక్క చిత్తము అనేది ఆ బొమ్మ మీద పడలేదు. చిత్తము అంటే ఆకర్షణ ప్రభు. అంటే ఆలోచన ప్రభు. లేదు, మనము
ఏదైనా ఇప్పుడు భగవద్గీత కానీ భాగవతం కానీ మనకు ఏదైనా మనము శ్రవణం చేస్తుంటాము క్లాసుల్లో, ఒక్కొక్కసారి టెంపుల్లో కూడా మన పక్కనున్న వాడు కూడా శ్రవణం చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని కొన్ని చోట్ల మనము వాడు అదే విషయాన్ని 1 నిమిషం తర్వాత మనం అడుగుతాడు, అరే మహారాజు ఇలా చెప్పారు కదా, నువ్వు విన్నావా అంటాడు. అని నేను వినలేదురా, నేను చూస్తూనే ఉన్నాను, నాకేముంది, నాకేం వినిపించడం లేదే అంటాం. అంటే అక్కడ చిత్తము అనేది ప్రసారం కాలేదు. అర్థమైందా మాతాజీ ఎవరికైనా? అర్థమైంది. చిత్తము అంటే ఏంటంటే మనసు వేరు, చిత్తము వేరు. మనసులో సంస్కారాలు ఉంటాయి. అవి మన మామూలుగా ఏదైనా మనం ఒక వస్తువును చూసినప్పుడు కళ్ళు అనేది దాన్ని తీసుకొని మనసు కంపిస్తుంది. మనసు వచ్చి బుద్ధి కంపిస్తుంది. బుద్ధి వచ్చి మళ్ళీ చిత్తాన్ని కంపిస్తుంది. చిత్తము దాన్ని రెడీ చేయాల. ఇది ఒక ఆకారము అని. అంటే దీనికి మీనింగ్, నిర్వచనం అనేది నాకు అంత, నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. చిత్తము అంటే ఈ ఉదాహరణ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. చిత్తము అనేది అది దృష్టి పెట్టడం ఉంటుంది. మనకి ఏకాగ్రతతో దాని మీద దృష్టి పెట్టకుండా పోవడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్నే మనం చిత్తం అంటాం. ఇప్పుడు అదే మనం చాలా ఎక్స్పీరియన్స్ చేసింటాం. మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేసింటారు. ఇది చాలా విషయాల్లో నేను చూడలేదే, నేను చేయలేదే అంటారు. ఈ విధంగా ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే చిత్తాన్నంతా కూడా భగవంతుని మీద పెడుతున్నారు. మీకు ఉదాహరణ అర్థమైంది కదా ప్రభుజీ, మాతాజీలు? ప్రభుజీ అంటే ఇప్పుడు ఆ 4 మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రభుజీ, మనస్సు అంటే ఎంతవరకు, బుద్ధి, అహంకారం, చిత్తము, ఈ 4టికి డిఫరెన్స్ చెప్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది ప్రభుజీ. చెప్తాను మాతాజీ. ఇప్పుడు ఇది ఒక లైన్ చెప్తాను. ఇక చూడండి, అతని బుద్ధికి భగవద్ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆయన బుద్ధి ఏం చేస్తుందంట అంటే ఆయన బుద్ధినంతా కూడా భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, నిరాకార బ్రహ్మ జ్ఞానం కాదు. నా అక్షరాలు అర్థమవుతున్నాయి అనుకుంటాం. ఒక మాతాజీ చదివారు ఇప్పుడు, నా అక్షరాలు అంతంత మాత్రమే ఉంటాయి, చిన్నతనం నుంచి నేను ఇలాగానే రాస్తానన్నమాట. అర్థమవుతున్నాయి కాబట్టి నాకు కూడా సంతోషంగా ఉంది. అర్థమవుతున్నాయి ప్రభుజీ. ఓకే మాత, చాలా సంతోషం మాతాజీ. అంటే ఈ కొంగ గీతలు ఎవరికైనా అర్థమవుతున్నాయో లేదో నాకు సందేహంగా ఉండింది. సరే, ఇప్పటికి మనకు మాతాజీ అడిగినట్టు మనము ఇది ముందే చర్చ చేశాము, కానీ ఇప్పుడు మళ్ళీ చర్చ చేస్తాము. ఈ మనసు అంటే ఏమిటి అని దీన్నంతా మనము చర్చ చేశాము ఆల్రెడీ. మర్చిపోయినారు మీరు. సాధన చేయడం లేదు. దీంట్లో చేశామా, వేరే దాంట్లో చేశామా? దీంట్లో చేయలేదు, వేరే దాంట్లో చేశాము. మళ్ళీ మనం ఇప్పుడు చేస్తాం. ఇక్కడ చుట్టూ ఇలా పొరలు గీసారు ప్రభు. ఇప్పుడు మనకు అవును మాతాజీ, మీరు గుర్తుపెట్టుకున్నారు బాగా, సంతోషం మాతాజీ. ఇది ఆత్మ ప్రభు. అది ఉంది చూడు ప్రభు, మీరు పైన. అది కాదు. ఇది ఆత్మ. అందరు బాగా వినండి. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలుసుకుంటే కూడా మనకి చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. ఆత్మకు అవిద్య అనేటువంటి ఒక పొర ఆవృతమైంది. కనిపిస్తుందా మాతాజీ? ఇది ఈ కలర్ కనిపిస్తుందా, కనిపించలేదా? కనిపిస్తుంది ప్రభు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. అవిద్య అనేది ఆవరిస్తుంది. అవిద్యకు పైన మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మ కూడా ఇస్తాడు. మరి ఈ కర్మను భోగించడానికి
సృష్టి జరిగేటప్పుడు సృష్టి క్లాసులు విన్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఈ కర్మను భోగించడానికి భగవంతుడు ఏం చేస్తాడంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు కూడా ఇస్తారు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు ఇలాంటివన్నీ ఇస్తారు. సూక్ష్మ శరీరం కూడా ఇస్తారు. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరం కూడా ఇస్తారు. ఇది అర్థమవుతుందా మాతాజీ? ఎవరికైనా అర్థం కాలేదా నేను తీసేది? అర్థమవుతుంది ప్రభుజీ. ఇప్పుడు మనం గీసేది కూడా రౌండ్లోనే రావాలి. అయితే మనం రౌండ్లో పట్టవు కాబట్టి ఇలా గీస్తామన్నమాట. ఇలా మనకి స్థూల శరీరం వస్తుంది, మనస్సు, సూక్ష్మ శరీరం వస్తుంది, మనస్సు, బుద్ధి, అహంకారము. స్థూల శరీరము పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ ఆత్మ అనేది చిత్ పదార్థము. ఆత్మ చిత్ పదార్థము. దీని గురించి కూడా మనం వివరం చేశాము. అది కృష్ణుని యొక్క అంశ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, సూక్ష్మ శరీరము కంటే ముందు సూక్ష్మ శరీరం, తర్వాత కదా కర్మ. ప్రభుజీ ఎలాగైనా అన్ని ఇంకా దాంట్లోనే ఉంటాయి. తర్వాత కదా కర్మ ఆవరించేది మనకు. ఎలాగైనా ఒకటేలే ప్రభుజీ. ఆత్మ చిత్ పదార్థము. ఆత్మ అది కృష్ణుని యొక్క అంశ. దాని స్వాభావిక స్థితి ఏమిటంటే దాసభూత హరిహి, అంటే హరికి సేవ చేయడము. మనం కూడా చెప్పుకున్నాము చైతన్య చరితామృతంలో. ఇది జీవేర స్వరూప హోయ్, కృష్ణ నిత్యదాస. ఎప్పుడైతే ఈ అవిద్య అనేది ఆవరిస్తుందో ఆత్మ తన్ను తాను తెలుసుకోలేదన్నమాట. అంటే నేను భగవంతుని యొక్క దాసుడును అనేటువంటి విషయాన్ని మర్చిపోతుంది. అలా మర్చిపోయినప్పుడు దాన్నే మనం అవిద్య అంటాం. అవిద్య వచ్చిన తర్వాత దానికి ఏమవుతుందంటే ముందుగా అహంకారం అనేది వస్తుంది. తర్వాత మనసు వస్తుంది. తర్వాత చిత్తం వస్తుంది. తర్వాత బుద్ధి వస్తుంది. తర్వాత ఇంద్రియాలు వస్తాయి. తర్వాత ఇంద్రియ విషయాలు వస్తాయి. ఇంద్రియ విషయాలు అంటే మాతాజీ, ప్రభుజీలు ఎవరైనా చెప్తారా? ఇంద్రియం అంటే ఇంద్రియాలు అంటే శ్రవణం. మాతాజీ ఒక్కొక్కరు చేయొచ్చి చెప్పండి. మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను చెప్తాను చెప్పమని, అప్పుడు మనం మిగతా వాళ్ళు చెప్పాలి. ఎవరైనా ఒకరు లీడ్ చేస్తే, ఎందుకంటే ప్రభుజీ రాస్తా అంటాడు, మనం ముగ్గురం ఒకేసారి మైక్ ఆన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. చెప్పండి గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాలుక అనేది ఇంద్రియం అయితే రుచి అనేది ఇంద్రియ విషయం అనుకుంటున్నాను. ఓకే మాతాజీ, హరే కృష్ణ. శైలజ మాతాజీ మీరు మీట్లో పెట్టుకోండి మైక్. మాతాజీ అందరు చూస్తున్నారు కదా, ఇవి ఇంద్రియ విషయాలు. ప్రభుజీ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది ప్రభుజీ. ఇవి ఇంద్రియాలు. ఉదాహరణకు మనం కన్ను తీసుకున్నాం, బాగుంటుంది. కన్ను అనేటువంటి ఇంద్రియము
లడ్డు అనే ఇంద్రియ విషయాన్ని చూసింది. అర్థమైందా మాతాజీ అందరికీ? కన్ను అనే ఇంద్రియము లడ్డు అనే ఇంద్రియ విషయాన్ని చూసింది. చూస్తూనే దానికి ఒక సంస్కారం అనేది వచ్చేసి దాన్ని వెరిఫై చేయడానికి ముందు ఈ లడ్డూను మనసు కంపిస్తుంది. మనసులో అది వరకే నీవు 10 రోజుల కింద కానీ తర్వాత 5 సంవత్సరాల కింద కానీ లడ్డూను తిని ఉన్నావు. ఆ లడ్డూ తినేటువంటి సంస్కారం అనేది మనసులో ఉంది. అంటే ఒక నిక్షిప్తమైన కోడ్ రూపంలో ఉంది. మన చిప్ ఉంటుంది కదా కంప్యూటర్లో, అలాగా ఒక చిప్ రూపంలో ఉండేది. ఆ మనసు ఏం చేస్తుందంటే, అరే వీడు కన్ను అనేటువంటి వాడు ఈ లడ్డూని చూశారా నాకు పంపించాడు, సరే దీన్ని నువ్వు బుద్ధి దీన్ని కొంచెం విశ్లేషణ చేయరా అని చెప్తాడు. ఆ విధంగా బుద్ధికి వచ్చేస్తుంది మ్యాటర్. బుద్ధి విశ్లేషణ చేసి, అరే ఇది నిజమేరా, నీలో ఉంది కదా ఒక సంస్కారము, ఇది శనగపిండితో బాగా మనము ఒక దాని మీద రుబ్బితే మనకు బూందీ తయారవుతుంది. ఆ బూందీ చక్కెర భాగంలో వేసి చేయడం వల్ల లడ్డుగా తయారవుతుంది. సరే ఇది లడ్డు, ఇది కొంచెం పసుపచ్చగా కూడా ఉంటుంది రోయ్ అని చెప్తుంది. సరే ఒకసారి చిత్తాన్ని కూడా కనుక్కో అంటుంది. చిత్తం పోతే సరే నేను ఆ రోజు దాని మీద చిత్తాన్ని ప్రసరించి చూశాను, అది లడ్డే అని చెప్తుంది. అని చెప్పిన తర్వాత దీన్ని ఇంకా మళ్ళీ మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి చిత్తానికి వచ్చి ఈ 3 ఒక నిర్ణయానికి వస్తాయి. ఇది లడ్డు అని ఒక నిర్ణయానికి వస్తాయి. అప్పుడు అహంకారం ఏం చేస్తుందంటే, అయ్యా ఈ లడ్డు అనేది నాకు ఇష్టము అంటుంది. అయ్యా ఈ లడ్డు నాకు, నేను, నాది అంటుందన్నమాట అహంకారం. అంటే ఈ ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మలో ఈ విషయాలు జరగడం లేదు. ఆత్మకు ఈ బయట జరుగుతున్నటువంటి విషయాలకు ఎటువంటి సంబంధము లేదు. ఒక మంచి కారు చూసినా అటువంటి కారు నాకు ఉంటే బాగుండును. ఒక పెద్ద బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్ ఎంత అందంగా ఉంది, ఇటువంటిది నేను ఎందుకు కొనలేకపోయాను, నేను, నాది అనేటివన్నీ వస్తాయి. ఒక అందమైన స్త్రీ దారిన పోతుంది, ఇంత అందమైన అమ్మాయిని నేను భార్యగా ఎందుకు స్వీకరించలేకపోయాను, ఇలా అన్నమాట. మన భౌతికమైన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా ఈ యొక్క అహంకారము, మనస్సు, చిత్తము, బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల్లోనే జరుగుతూ ఉంటాయి. దీన్నంతా మనం ఏమంటామంటే అంతఃకరణము అని అంటాము. ఈ యొక్క అహంకారం నుంచి బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్నంతా కూడా మనము అంతఃకరణం అంటాము. ఈ అంతఃకరణంలోనే అన్నీ జరుగుతాయి. ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ చిత్ పదార్థము కేవలము అవిద్య కారణముగా ఇవన్నీ కూడా నావి అని అహంకార ప్రభావముతో అనుకుంటుంది. అర్థమైందా మాతాజీ, ప్రభుజీలు? అర్థమైంది ప్రభు. అందరికీ అర్థమైందా? ఒకసారి అందరు చెప్పండి. అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. ఓకే మాతాజీ, అందరికీ అర్థమైందా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన శరీరము అనేది కంప్యూటర్ కంటే సూపర్ ఫాస్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమైందా? కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళ ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది కదా ఇదంతా? మళ్ళీ ఏం చెప్పాలా ఏం లేదు కదా? కొత్తగా ఎవరు రాకుంటే పాత వాళ్ళకైనా ఇది అర్థమైంది కదా? అందుకే మనకు భగవద్గీతలో 3.27 శ్లోకం ఇక్కడ రాశాను కింద, ప్రకృతే క్రియామానాని గుణై సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. భగవంతుడు స్పష్టంగా చెప్తారు, ఒరే మూర్ఖుడా, అహంకారముతో నువ్వు ప్రకృతిలో జరిగేటువంటి విషయాలన్నీ నీవుగా భావిస్తున్నావురా వెర్రివాడా అని చెప్తారు మనకు అక్కడ. భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పినదంతా 100కు 5000% చాలా ఖచ్చితమైనటువంటిది అనమాట. ఏ కాలానికైనా అది సరిపోతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క అవిద్యను తొలగించుకోవాలి, కర్మలను మనము తొలగించుకోవాలి, సూక్ష్మ శరీరాన్ని వదిలించుకోవాలి, స్థూల శరీరాన్ని వదిలించుకోవాలి.
ఇవన్నీ ఏం చేయాలంటే భక్తి చేయాలి. అదే ఇప్పుడు ఈ భజన క్రియలో వీడు చేస్తున్నాడు. మాతాజీ కూడా సరైన టయానికి ఇది చెప్పారు. ఈ భజన క్రియలో ఆయన తన ఇంద్రియాలను దివ్యం చేసుకుంటున్నారు. ఇది మనం రేపు చూస్తాము ఎలాగా తన ఇంద్రియాలన్నిటినీ దివ్యం చేసుకొని భక్తి మార్గంలో ముందుకెళ్తాడు అని. ఈ ఇంద్రియాలు అన్నీ కూడా ఈ అంతఃకరణం అంతా ఆయన శుద్ధి చేసుకుంటున్నారు. మనకు టైం కూడా అయిపోయింది. మనం ఇంకా రేపు చర్చ చేస్తాము. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభుజీ. సాధు సంఘ భజన క్రియ చెప్పారు కదా, భజన క్రియలో మన ఇంద్రియాలు తృప్తి అదే భజన మన క్రియలో మన ఇంద్రియాలన్నీ. ఇంద్రియాలు అనేటివి అవును, దివ్యములై మళ్ళీ సాధు సంఘంలో మన ఇంద్రియాలకు సంబంధించింది ఏం చేయకూడదా ప్రభు? అన్ని చేయొచ్చు, కానీ మనకు అక్కడ సాధు సంఘలో ఉన్నప్పుడు కూడా మనకు అనర్థాలు అవి ఉంటాయి. మనము ఎప్పుడైతే భజన క్రియలో వస్తామో భజన క్రియ ఎక్కువ చేస్తాం. సాధు సంఘలో కంటే భజన క్రియ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాం. భజన క్రియ అంటే ఏమీ లేదు, జపము కూడా భజన క్రియ అంటాం. నిరంతరము మాధుర్య కథంలో చెప్తారు, హరినామమే నిరంతరము అనర్థాలను తొలగిస్తుంది. నామము 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 చేయగా 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 అనర్థాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలా తొలగిపోయే కొద్దీ తన ఇంద్రియాలను పవిత్రం చేసుకుంటూ వస్తాడు. మీరన్నట్లు మనకు శ్రద్ధ రాకముందు కూడా భగవంతునికి మనం సేవ చేస్తాము. శ్రద్ధ వచ్చిన తర్వాత కూడా భగవంతునికి సేవ చేస్తాము. సాధు సంఘలో కూడా భగవంతునికి సేవ చేస్తాము. ఇప్పుడు భజన క్రియలో సేవ చేస్తాము, అనర్థ నివృత్తిలో సేవ చేస్తాము. మనకి రుచి, నిష్ఠ, రుచి, ఆసక్తి అన్నిట్లో కూడా మనం సేవలు చేస్తాము భగవంతునికి. మనకి ఎలా అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు బాగా ఆకలితో మీరు ఒక పొలం దగ్గరికి వెళ్ళి బాగా ఆకలితో ఇంటికి వచ్చారు. బాగా అర్థం చేసుకోండి ప్రభుజీ, మాతాజీ అందరూ కూడా. హరే కృష్ణ. బాగా ఆకలితో ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తానే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నీకు ఒక ప్లేట్లో అన్నాన్ని పెట్టారు. పప్పు వేశారు, వడియాలు వేశారు, ఇంకా ఏంటేంటో వేశారు, పన్నీరు అన్నీ వేశారు. మీరు ఇక్కడ తింటున్నారు. ఒక ముద్ద తీసుకున్నారు. ముద్దకి బాగా వినండి, ముద్దకి మనకు తృప్తి కలుగుతుంది, శక్తి వస్తుంది, తర్వాత ఆకలి బాధ తీరుతుంది. అవునా మాతాజీ, కాదా ప్రభుజీ? చెప్పండి. అవును ప్రభు. అవును ప్రభు. అవును ప్రభుజీ. అందరు చెప్పాలి, అందరూ. అవును ప్రభుజీ. అవును హరే కృష్ణ. ఈ విధంగా ముద్దకి మనకు ఈ మూడు పూర్తి వస్తా ఉంటాయి మెల్లగా. అలాగే భక్తిలో మనము శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ఇలా మనం పెరిగే కొద్దీ మనలో ఉన్నటువంటి అనర్థాలు ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా అందరికీ. కనిపిస్తుంది ప్రభు. శ్రద్ధ నుంచి మొదలు పెడితే శ్రద్ధకు ముందు కూడా మనకు జాత శ్రద్ధ అంటాము, అది కూడా మనం చర్చ చేస్తాము. ఈ దైవీ వర్ణాశ్రమంలో వస్తుంది జాత శ్రద్ధ. అది చిన్న సింపుల్గా ఉంటుంది, అది మళ్ళీ మనము లాస్ట్లో చర్చ చేస్తాం అనుకున్నాము. ఈ శ్రద్ధ నుంచి మనము మొదలు పెడితే, దైవీ వర్ణాశ్రమంలో నుంచి మనం మొదలు పెడితే మెల్లమెల్లగా మనం భక్తి చేసుకుంటూ వెళ్తామంటే మన ఇంద్రియాలు పవిత్రమవుతాయి మెల్లమెల్లగా. తర్వాత మనకు సంస్కారాలు తొలగిపోతాయి, భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి పోతుంది, అనర్థాలన్నిటినీ నివృత్తి చేసుకుంటూ మెల్లమెల్లగా ముందుకెళ్తాము. ఇలా స్లోగా ప్రాసెస్ అనేది ముందుకెళ్తా ఉంటుంది. అర్థమైందా ప్రభుజీ? మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. మాతాజీ, శైలజ మాతాజీ, అర్థమైంది కదా ప్రభుజీ? మాతాజీలు అర్థమైంది కదా? ఏ విధంగా అయితే మనకు ముద్దకి తుష్టి, శుద్బాధ, పుష్టి కలుగుతాయో, తృప్తి కలుగుతాదో, అలాగా భక్తిలో మనము ఒక్కొక్కటి ముందు మీకు తెలియదు. రోజు మనం జపం చేస్తుంటాము, మనకు తెలియదు జపం చేస్తున్నాము అని మనము భావిస్తూ జపం చేసుకుంటూ ఉంటాము. అలా జపం చేస్తున్నప్పుడు మన అనర్థాలు తొలగిపోతూ ఉంటాయి, భౌతికమైన కోరికలు మెల్లమెల్లగా నశిస్తూ ఉంటాయి. తర్వాత మెల్లగా ఈ యొక్క అనర్థ నివృత్తులు, సంస్కారాలు తొలగిపోతూ ఉంటాయి.
మెల్లగా భగవంతుని మీద ఇంకా ఇంకా మనకి రుచి అనేది కలుగుతూ వస్తుందన్నమాట. అలా అన్నమాట ఇది ప్రాసెస్. ఇంకా మరి ప్రశ్నలు ఇది అర్థమైందా ప్రభుజీ మీకు? అర్థమైంది ప్రభు. అంటే సాధు సంఘాలు కానీ భజన క్రియలు కానీ ఆ, ఇంద్రియ అవి తోడ్పడతాయి, కానీ భజన క్రియలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. భజన క్రియలోనే కాదు, లాస్ట్ వరకు ఉంటాయి, అవును, మెల్లమెల్లగా అవును ఉంటాయి. ఇంప్రూవ్ అయినా పోతాయి. స్థాయి పెరుగుతూ పోయేసరికి ఎక్కువ అనేది జరుగుతుంది. ఉమ్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ప్రభుజీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకుంటే ఇంకా ముగిస్తాము, ఉంటే అడగండి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు అంటూ ఉంటే అడగండి. ఈరోజు ముగ్గురు మాతాజీలు ఫోన్ చేశారు, మా నెంబర్లు యాడ్ చేయమన్నారు. మరి ఈరోజు వచ్చారో లేదో తెలియదు. నిన్న రాజమండ్రి నుంచి ఒక ఇద్దరు ఫోన్ చేశారు. ఏదో మరి మనకు అలా పోతుందన్నమాట ఇది. మరి వాళ్ళు హాజరు కాలేదేమో. సరే, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్రభుజీ, లేకపోతే ఎండ్ చేస్తాము. ఇది బాగానే అర్థమైంది కదా మీకు? ప్రభుజీ ఇదంతా అర్థమైంది కదా? సాధు సంఘ అనేది బాగా అర్థమైంది కదా? భజన క్రియ ఇంకా కొంచెం ఉంది మనకు. ఇంకా 2 రోజులు ఏమన్నా పట్టొచ్చేమో మనకు. ఇంకా 2-3 రోజులు పట్టొచ్చు. ఇది మెల్లగా వెళ్దాము, అర్థమయ్యేటట్లు మనము చేసుకుంటూ వెళ్దాము. మాధుర్య కథలో ఉన్నటువంటి విషయాలు కూడా కొన్ని వస్తాయి ఇప్పుడు దీంట్లో, అవి కూడా మనం చర్చ చేస్తాము. ఒకవేళ ఏదైనా ఇదంతా లాస్ట్లో నేను పీడిఎఫ్ పెడతాను. ఒకవేళ మీరు అప్పటికప్పుడు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను రాస్తున్నప్పుడు కానీ అట్లా. సరే ప్రభుజీ, మరి మాతాజీలు ఎండ్ చేస్తామా? సరే ప్రభుజీ. సరే ప్రభు. హరే శ్రీమద్ భగవద్గీత గ్రంథరాజుకి. అలాగే మరి ఏ విషయం అంటే, నేను భగవద్గీత మొదటి అధ్యాయము కొంచెము సంక్షిప్తంగా పెట్టాను. అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మరి బాగా మీకు వస్తుందన్నమాట. అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, శ్లోకాలు ఎలా ఏంటి, దాని ఫ్లో ఏంటి అని. మరి జ్ఞాన మార్గం గురించి రోజు చెప్తున్నాను, మరి భక్తి మార్గం గురించి కూడా కొంచెం చెప్పాము నిన్న ఈరోజు. అవి సంక్షిప్తంగా ఎలా చెప్పాలి అంటే, అంతా మనకు ఒక 5 నిమిషాల్లోనే అది చెప్పగలిగే స్థాయి వచ్చింది అనుకోండి, దాన్ని మీరు పెంచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. అలాగనమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సరే, మరి ఏం చేస్తాము? శ్రీమద్ భగవద్గీత గ్రంథరాజుకి జై, శిల ప్రభుపాదుల వారికి జై, శిల గురుదేవుల వారికి జై, నితాయ గౌర ప్రేమానందే హరి హరి.